తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే, అన్నా డీఎంకే హోరాహోరీ పోరు నడిచినప్పుడు కూడా 75% పోలింగ్ నమోదవ్వాలంటే గగనం. ఇక ఎప్పుడూ లేనంత పోలింగ్ ఈసారి దాదాపు 80% పైగా పోలింగ్ నమోదైంది. ఈ సినారియో మొత్తం చూసినోళ్ళు ఎవరైనా విశ్లేషకులు అందరూ చెప్తున్న మాట ఏంటంటే, ఈసారి విజయ్ కోసం ఇంతమంది పోలింగ్ క్యూలో నిలబడి ఓట్లేసారా అని చెప్పి అయితే పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. చూసేవాళ్ళు ఎవరికైనా కానీ విజయ్ బలమైన శక్తిగా నిలబడబోతున్నాడా అని అయితే చాలామందిలో చర్చనీయాంశం అవుతున్న వేళ విక్రమ్ చందీరమణి అని చెప్పి ఒక ఆస్ట్రాలజర్ ఆయన గతంలో కొన్ని ప్రిడిక్ట్ చేసినటువంటి విషయాలు అయితే రైట్ అయినాయి. ఇక విజయ్ విషయంలో అయితే ఆయన ఒకటైతే చెప్పడం జరిగింది. విజయ్ అక్కడ కీలకమైన శక్తిగా ఎదగబోతూ ఉన్నాడు. విజయ్కి హంగ్ వస్తే విజయ్ పూర్తి స్థాయిలో ఆయనే సీఎం లక్ష్యం చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా విజయ్ నిర్ణయించిన వాళ్ళే సీఎం అవుతారు, లేదో ఆయనే ముందుండి పూర్తి స్థాయిలో నడిపించే అవకాశం కూడా ఉంటుంది. హంగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ శాతం చూస్తే అన్నా డిఎంకేకి, ఏఐడిఎంకేకి సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది. బలంగా వాళ్ళిద్దరే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు. మరి అది నిజమవుతో అబద్ధమవుతో మనకైతే తెలియదు, కానీ జస్ట్ అయితే ఆయన ప్రిడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. విజయ్ సెంట్రిక్గా ఎలక్షన్ జరిగిందని క్లారిటీగా ఆయన చెప్తా ఉన్నాడు. విజయ్ జాతకంలో ఇప్పుడు రాజయోగం ఉంది. విజయ్కి పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు రాబోతున్నాయి. మనం ఊహించిన దాని మీద ఎక్కువ రాబోతున్నాయి అనేది అయితే ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఒంటరిగా విజయ్ సీఎం అవుతాడని అయితే చెప్పట్లేదు, కానీ విజయ్కి అయితే హంగ్ వస్తుంది. ఆ హంగ్ వస్తే విజయ్ కీలకంగా మారబోతున్నాడు అని మాత్రం ఆయన చెప్తా ఉన్నాడు. అంటే విజయ్ చెప్పిన వల్ల అక్కడ నించున్న బలమైన క్యాండిడేట్గా ఉంటాడు అనేటట్టుగా ఆయన చెప్పాడు. ఇంకా విజయ్కి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఫలితాలు రాబోతున్నాయంటే విజయ్ జాతకం ఎంత బలంగా ఉందో చూడొచ్చు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కరూరు ఘటన ఒకటి, జననాయకన్ సినిమా ఆపడం ఒకటి, కుటుంబ సమస్యలు ఒకటి, తర్వాత అఫిడవిట్లో అక్కడ ఇక్కడ ఏది పొంతన లేని అసెట్స్ 5 అని చెప్పి ఆయన మీద విపరీతమైన ప్రచారం జరిగి నామినేషన్ అనేది అసలు డిస్క్వాలిఫై అయిపోతుంది 5 అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా కూడా విజయ్ ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో బలంగా నిలబడి తన ప్రచారం అనేది ముందుకు తీసుకెళ్ళాడు. పూర్తిగా విజయ్ కొత్త ఓటర్లను అయితే ఆకర్షించాడని ఆయన మాత్రం చెప్తా ఉన్నాడు. మరి చూడాలా, మే 4 అంటే ఇంక ఎక్కువ రోజులు లేదు, గట్టిగా 4 రోజులు అయితే ఆ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మాత్రం చర్చనీయాంశం అయితే అంత భారీ పోలింగ్లో ఎవరికి అనుకూలంగా రాబోతుంది, ఎప్పుడు లేనంత ఉత్కంఠత అయితే ఈసారి మాత్రం తమిళనాడు ఎన్నికలపైన అయితే ఉంది. ఎందుకంటే అంత పోలింగ్ అనేది ఎప్పుడూ నమోదు కాల. అంత పోలింగ్ చూశాక ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం, ఇది చర్చనీయాంశం జనరల్గా అయితే. కానీ ఇక్కడ విజయ్ నించోని ఈసారి, ఎందుకంటే ద్వితీయ పోరు ఎప్పుడు ఉంటుంది తమిళనాడులో, కానీ ఈసారి అది విజయ్ త్రిముఖ పోరుకు తీసుకెళ్ళిపోయారు. త్రిముఖ పోరు విజయ్ అంత బలంగా 2 పార్టీలు ఎస్టాబ్లిష్ అయిన పార్టీలు 50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీల నడుమ కొత్త పార్టీ విజయ్ సృష్టించి అంత బలంగా శక్తి నిలబడగలుగుతాడా, నిలబడేటట్టు అవకాశం ఉందా అనేది మాత్రం ఇప్పుడు జరుగుతున్న చర్చ. నిలబడతాడని కొంతమంది, నిలబడలేడు అని కొంతమంది, అన్నిటికీ రేపు 4వ తారీఖు సమాధానం దొరికింది. ఇక్కడ కమల్ హాసన్ గారు పార్టీ పెట్టినా, శరత్ కుమార్ గారు పార్టీ పెట్టినా, లేకపోతే విజయకాంత్ గారు పార్టీ పెట్టినా, లేకపోతే ఇంకొంతమంది పార్టీలు పెట్టినా, అంతిమంగా విజయ్కున్న చరిష్మా వాళ్ళందరికీ ఉన్నా కూడా వాళ్ళు విజయ్కున్న చరిష్మా ముందు వాళ్ళు తేలిపోతున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతూ ఉన్నారు. విజయ్కున్న చరిష్మాటిక్ ఆయన విధానాలు, ఆయన ఫస్ట్ నుంచి అవలంబించింది, ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో పూర్తి ఒక లైన్ మీదకి వచ్చేసి ఎన్నికలు అనేవి మొన్న జరిగిందన్నట్టుగా చెప్తా ఉన్నారు. కానీ మనం చూడాలా రేపు, ఎందుకంటే అది ఏం జరిగిద్దో చూడాల్సిందే.